కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. గవర్నమెంట్ ఇలాగ తల్లికి వందనం వేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది కూలి పని చేసుకొని చదివించుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 13,000 ఇద్దరు. మరి ఇప్పుడు గవర్నమెంట్ వేస్తుంది కాబట్టి కొంచెం పర్వాలేదు. తర్వాత లేదంటే అప్పులు చేసి చదివించుకోవాలి సార్. ధైర్యం వచ్చిందా పిల్లలు చదివించుకోగలరు? ధైర్యం వచ్చింది. ఇలా పిల్లలకి చదువుకోవడానికి అమౌంట్ ఇలా సహాయం చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నది. మంచిదే కదా సార్, పిల్లలకి హెల్ప్ చేయడం మంచిదే కదా, మాకు అదే కావాలి కదా. గవర్నమెంట్ స్కూల్కి వేస్తారు, ప్రైవేట్ స్కూల్కి వేయరని కొంతమంది చెప్తుండ్రు. అందుకు వేస్తే అందరికీ వేయాలి, లేదంటే అందరికీ మానేయాలి. మా తల్లికి వందనని చెప్పి అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు కదా. మాకైతే వేయలేదండి. గెలిపించి అని అన్నారు, గెలిపించిన తర్వాత ఇది చూపిస్తుండ్రు. జీతాలు ఇప్పుడు వేయలేదు, ఏడు తిని బతకాల. రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. తల్లికి వందనం పేరుతో పిల్లల భవిష్యత్తు కోసం వేస్తున్న ఈ డబ్బులను తల్లులు ఏ రకంగా ఖర్చు పెడతారు, వారు ఈ డబ్బులు అందుకున్నాక వారిలో ఉండే ఆనందం ఏంటి, ఇంకా ఎంతమందికి డబ్బులు రాలేదు, వీటన్నిటి మీద విశాఖలోని తల్లులు పిల్లలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం ఈ పబ్లిక్ టాక్లో. తల్లికి వందనం డబ్బులు వచ్చాయమ్మా? ఎస్ సార్, పడ్డాయి. అది మీకు ఎలా ఆనందంగా ఉందా? మీకు ఆనందంగానే ఉంది సార్. ఆ డబ్బులు పిల్లలకి ఫీజు కట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యే టైంలోనే డబ్బులు సమయానికి అందాయి. ఫీజు కట్టడానికి ఉపయోగపడింది. అంటే చాలా మంది ఇళ్లలో పిల్లలను చదివించుకోలేని పరిస్థితులు ఉంటాయి కదా, అటువంటి వాళ్ళకి ఇది ఎంత ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగిస్తుంది. చాలామంది కూలి పని చేసుకొని చదివించుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. టైంకి డబ్బులు అందాయి. పిల్లలు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యే స్కూల్స్, కరెక్ట్ టైంకి పడ్డాయి డబ్బులు. స్కూల్స్ రీఓపెనింగ్ నిన్నే అయ్యాయి. అమౌంట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ మాకు పడినట్టు మెసేజ్ వచ్చింది. లిస్ట్లో తల్లికి వందనం లిస్ట్లో వచ్చింది నేము. ఈ డబ్బులు కేవలం పాప చదువు కోసమే యూజ్ చేస్తాము. మా ఇంట్లో ఉన్న అవసరాలకు కాకుండా పాప చదువుకు అవసరం మట్టుగానే యూజ్ చేస్తాము. ఇలా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తే మేము ఏమైనా చదివించాలనుకున్నా ఫుల్ ఫ్లెక్స్డ్గా ఏదైనా ఆపకుండా అయినా బాగా చదివిస్తామని చెప్తాను. చాలా సంతోషంగా ఉంది ఇలా వేసినందుకు. పిల్లల చదువు కోసమనే యూజ్ చేస్తాము అంతే. ఏ కష్టపడినా పిల్లల చదువు కోసమే కదా, సో ఇలా సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా అంతే. పడ్డాయి సార్, చాలా ఆనందంగా ఉంది సార్. మీ ఫీజులు గర్వంగా కట్టుకోవచ్చు. స్కూల్ ఫీజులకే చాలా ఇబ్బంది పడుతున్నాము, పట్టుకెళ్ళి కట్టుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది సార్. ఎంతో కొంత సేవ్ అయ్యింది. పై చదువులు అంటే 10th సార్ మా బాబు. ఇప్పుడు 10th అయిపోయి కాలేజీకి వెళ్తాడు, తన ఇష్టం మరి ఏం చదువుతాడు. ఎంతైనా చదివించాలనుకుంటున్నాం సార్. మరి ఇప్పుడు గవర్నమెంట్ వేస్తుంది కాబట్టి కొంచెం పర్వాలేదు. తర్వాత లేదంటే అప్పులు చేసి చదివించుకోవాలి సార్. కూలి పని చేస్తారు సార్, కూలి పని. నాన్నైనా మా ఆయన గారైనా ఎవరైనా కూలి పని చేస్తున్నారు. మాకు 2 పిల్లలండి. ఒక అమ్మాయి 7th క్లాస్కి వచ్చింది, ఒక అమ్మాయి 2nd క్లాస్కి వచ్చింది. ఇద్దరికి తల్లికి వందనము పడినాయి. ఇలా పిల్లలకి చదువుకోవడానికి అమౌంట్ ఇలా సహాయం చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నది. చిన్న చిన్న ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఇలాగ అందించడం అనేది, సపోర్ట్ చేయడం అనేది ఆనందకరంగా ఉన్నది. పిల్లల చదువుల కోసమే ఖర్చు చేస్తాం, ఇంకా ఏటికి ఉపయోగించడం. పిల్లలు మంచిగా బతకడానికి, వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు రావడానికి అని మంచిగా చదువుకోవడానికి ఆనందంగా ఉంది. చదువుల కోసమే. ఏం చదివించాలనుకుంటున్నారు పిల్లల్ని? కంటిన్యూ ఇంకా ఏది చదువుతుంది అంతే. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు? 5th క్లాస్. బాగా చదువుతున్నా? చదువుతాడు. అంటే ఇలా పిల్లల చదువుల కోసం గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం మీకు ఎంతవరకు సపోర్ట్ అవుతుంది? సగమైనా సపోర్ట్ అవుతుంది, పర్లేదు, కొంచెం సేవ్ అవుతుంది. బాగా చదివించుకోవాలి ఇంకా డబ్బులతో అంతే. నా పేరు పద్మజ. మా పిల్లలకి 2కి అమ్మఒడి పడ్డదండి, తల్లికి వందనం పడ్డది. ఇప్పుడు గవర్నమెంట్ తల్లికి వందనం పేరుతో డబ్బులు వేస్తుంది కదా, మీ పిల్లల చదువు కోసం బాగుంటుంది? అది బాగుంటుంది.
అందుకే పడ్డాయి సార్. ఇంకా అమ్మాయికి పడలేదు, ఇంకొక అమ్మాయికే పడింది. అంటే గవర్నమెంట్ ఇలా పిల్లల చదువుల కోసం డబ్బులు పడుతుంది చేస్తుంది కదా, మీకు మంచిదేనా? మంచిదే కదా సార్, పిల్లలకి హెల్ప్ చేయడం మంచిదే కదా, మాకు అదే కావాలి కదా. అందుకు అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏంటమ్మా తేడా? గత ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా సార్, ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది, పిల్లలకే కదా యూజ్ చేస్తున్నాం మనం కూడాను, అంతే ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తారు లేదంటే ఇతరత్ర ఖర్చు? సార్ ఇప్పుడు స్టార్టింగ్ ఓపెనింగ్ అనగానే స్కూల్కే కదా సార్, స్కూల్కే కదా పెడతాం మనం, స్కూల్కే వాటి గురించి అవి అమౌంట్ అనేది. ఇంకా మన ఇంట్లో అనుకో వాడుకోవడానికి అవ్వదు కదా సార్, పిల్లల ఎడ్యుకేషన్ అన్నాక ఎడ్యుకేషన్కే మనం వాడుకోవాలి అమౌంట్ అనేది. పేరుతో డబ్బులు వేస్తుంది గవర్నమెంట్ పిల్లలు చదువుకోవడానికి. వేసింది సార్. ఇద్దరు పిల్లలకి యాక్టివ్ అని వచ్చింది, బట్ ఒక పాపకైతే పడింది. ప్రజెంట్ సచివాలయంకి వెళ్ళి కనుక్కుంటే పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో అది మాకు స్టడీస్ కోసం యూజ్ అవుతుంది అనమాట. పిల్లలు ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? చదివిస్తాం సార్ బాగానే, అంటే వాళ్ళ ఇష్టం బట్టి ఏదైనా సిఈసి గ్రూప్ తీసుకునే దాన్ని బట్టి స్టడీకి అయితే మాకు యూజ్ అవుతుంది పిల్లలకైతే. ఎందుకంటే ఇప్పటి వరకు నార్మల్గా మనకి యూజ్ అయ్యేది, ప్లస్ లాస్ట్ ఇయర్ రాకపోవడం వల్ల ప్లస్ ఈ ఇయర్ రావడం వల్ల కొద్దిగా పిల్లలకి సేవ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాపకు కూడా పడిపోతే సో వాళ్ళ స్కూల్ ఫీజెస్కి అనేది యూజ్ అవుతుంది. గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంది, బాగుంది సార్. అంటే పిల్లల కోసమే కదా గవర్నమెంట్ కూడా చేస్తుంది, సో బాగానే ఉంది ప్రజెంట్ అయితే. గవర్నమెంట్ డబ్బులు వేయడం చాలా ఆనందంగా ఉందండి. ఒక పాప అండి, బాగా చదివించుకుంటాం. 13,000 పడ్డాయండి, బాగా ఆనందంగా ఉందండి. అంతే అండి. అంటే డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టారా? లేదండి, పిల్లలకి. మీకు ధైర్యం వచ్చిందా పిల్లల్ని చదివించుకోగల ధైర్యం వచ్చింది. మాకు ఈ పథకం డబ్బులు 13,000 రూపాయలు మాకు పడ్డాయండి. గవర్నమెంట్లో ప్రతి పథకం కూడా మాకు వస్తుంది, ప్రజలందరికీ కూడా వస్తాయి అనేసి కూడా మేము ఆనందంగా ఉన్నాం. వస్తాయి కూడా, ప్రతి పథకం కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా పక్కాగా వస్తాయి, 100% వస్తాయి నమ్మకమే మేము ఉన్నాం ప్రతిది కూడా. అదండి, డబ్బులు పిల్లల కోసం వేశారు కదా, అది వాటి కోసం ఖర్చు పెడతారు. మేము పిల్లల చదువు గురించే ఖర్చు పెడతామండి. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్లోనే మాకు పూర్తిగా ఏవి కూడా రాలేదు, ఇల్లు ఏది కూడా మాకు రాలేదు. ఈ ప్రభుత్వం వస్తేనే ఆశిస్తున్నాం, నమ్మకం కూడా ఉంది మాకు. మా తల్లికి వందనని చెప్పి అందరి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు కదా. మాకైతే వేయలేదండి. మాకు జీవీఎంసీ అని సేట్ కాంట్రాక్ట్ వర్కర్లకి కూడా 12,000 శాలరీ అయితే ఇబ్బంది కదండి, ఇద్దరు పిల్లలు పోషించాలి కదండి. ఇప్పుడు అద్దెలు కట్టుకొని బతకాలంటే బతకలేము. అలాంటిది ఇప్పుడు అయిపోతే ఎందుకండి, గెలిపించి అని అన్నారు, గెలిపించిన తర్వాత ఇది చూపిస్తున్నారు. 12,000 జీతం 13,000 జీతం ఇప్పటికి వచ్చేవి వెయ్యలేదు, జీతాలు ఇప్పటికి వేయలేదు. ఏడు తిని బతకాల, పిల్లలకి ఆయాస్కరం కూడా లేదు. మరి మాకు ఏదైనా ఉపాధి కల్పించాలి, న్యాయం చేయాలని చెప్తాను. మున్సిపాలిటీ జీతం ఎంత పర్మనెంట్ అయిందా, లేకపోతే ఒక ఆస్కోసలో కలిసిందా, ఏది లేదు. ఏ హక్కులు కూడా మాకు రావడం లేదు. ఏదైనా ఉపాధి ఉండాలి కదా, ఇచ్చిన జీతం పర్మనెంట్ అనే చేయాలి, కంటిన్యూ అనే చేయాలి, ఏది లేదు. 16,000 17,000 జీతం ఏది లేదు. ఏమనంటే మున్సిపాలిటీ జీతాలు కదా మీకు 50,000 60,000 జీతాలు వస్తాయి అంటారు. గవర్నమెంట్ జీతాలు కదా మీకు, మాకు 18,000 వస్తుంది. కానీ తను చేయడం అలా కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు 12,000 శాలరీ పడిన వాళ్ళకి వేయరంట కదా. గవర్నమెంట్ స్కూల్కి వేస్తారు, ప్రైవేట్ స్కూల్కి వేయరని కొంతమంది చెప్తుండ్రు. ఇప్పుడు మాలాటలు అందరం ఏమైపోవాలి, మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానంటుండ్రు. మరి వేస్తే అందరికి వేయాలి, లేదంటే మానేయాలి. అలా కరెక్ట్ కాదు కదా అని మేము అంటున్నాం. మరి దానికి తను ఏంటి చెప్తా, అందరికీ వేస్తే అందరూ సంతోషం పడతారు. ఇప్పుడు కొంతమందికి వేసి కొంతమందికి అయిపోతే చాలా బాధపడుతుండ్రు. అందుకు వేస్తే అందరికి వేయాలి, లేదంటే అందరికీ మానేయాలి.